నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. మగ్గనివ్వండి. చూడండి, గోంగూర అనేది 2 మినిట్స్ తర్వాత ఏ విధంగా ఉడికిందో ఆ విధంగా దగ్గరికి అనేది ఉడికిపోవాలండి. బాగా మెత్తగా ఉడకాలండి. ఆకులా ఉంటే మాత్రం బాగోదు. చూడండి, నేను చూపించే విధంగా దగ్గరికి ఈ విధంగా ఉడికించుకొని ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. నేను ఎటువంటి కారం అనేది యాడ్ చేయలేదు ఈ గోంగూర పప్పులోని. మీకు ఒకవేళ కారం కావాలనుకుంటే గోంగూర పప్పు వేసిన టైంలోనే ఒక 1 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి. నేను పచ్చిమిరపకాయల కారంతో నేను మొత్తం ప్రాసెస్ అనేది చేశాను. ఓకేనా? ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగా వచ్చిందో గోంగూర పప్పు అనేది బద్దగా ఉంటేనే తినాలనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.